అంటే పట్టాలు ఏదైతే రైల్వే పట్టాలు ఉన్నాయో దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఇవన్నీ పట్టాలు పీలుస్తారని చెప్పి నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టాడు. అప్పుడు నేను ముఖ్యమంత్రిని అడిగినాను, అరే రైల్ రోకోలో ఒక చట్టం ఉన్నది, ఎవరైతే రైల్ రోకో చేస్తారో వాళ్ళకి 2,500 రూపాయల జుర్మానా కట్టి మీరు బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పి మీరు పెట్టొచ్చు కదా, ఇంత పెద్ద నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఎందుకు పెట్టారని చెప్పి నేను ముఖ్యమంత్రిని నిలదీయడం జరిగింది. అప్పుడు వారు అన్నారు, అరే నీ కూతురు పెళ్లి ఉంది వారం రోజులలో, నీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొద్దని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మా నాన్నగారు చెప్పినారు, మా నాన్నగారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో 69లో పోలీస్ గాయలో హాస్పిటల్లో ఉన్నారు. సిడబ్ల్యూసీలో తెలంగాణ అంశం పెట్టినప్పుడు వారికి సిడబ్ల్యూసీ నుంచి తొలగించడం జరిగింది. తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రపతి పదవి కూడా రాజశేఖర్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చినావు నువ్వు, తెలంగాణ గురించి 1200 మంది ప్రాణ బలిదానాలు చేసుకున్నారు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉండాలి, నీ కూతురు పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చూసుకుంటాము, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళని చెప్పి మా నాన్నగారు అప్పుడు నాకు ప్రోత్సాహం చేయడం జరిగింది. మేము ఉద్యమంలో పాల్గొన్నాము, దాంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి తెలంగాణ ప్రాంతంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో అని చెప్పి నేను అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సింగరేణి కార్మికులకు 1,20,000 రూపాయల స్లాబ్ ఉన్నప్పుడు దాన్ని 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్లాబ్ చేయడం జరిగింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది రీఓపెనింగ్ లో ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి మన తెలంగాణ పిల్లలకు అని చెప్పి అది కూడా రీఓపెన్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ లో 2,000 ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యమం చేస్తూ నేను చేయడం జరిగింది. మీ అందరు తెలుసు, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద మన ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక 100 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్స్, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ మందమరి, బెల్లంపల్లి, చెన్నూరు ఇవన్నీ నియోజకవర్గాలలో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీ అందరు తెలుసు, ఒక తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకిస్తూ ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడుతున్నారో, తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ కూడా మా పైన వ్యాపారుల పైన వారు నోటీస్ ఇవ్వడము, మూత వేయడం అని చెప్పి ఇవన్నీ కూడా ప్రయత్నం చేసిన సంగతి మీ అందరికి తెలుసు. కానీ మాకు అనిపించింది అప్పుడు తెలంగాణ అమరవీరులకు ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణ బలిదానాలు చేసుకున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారి ఫోటో పెట్టి మేమందరం కూడా ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఎవరైతే చనిపోయినారో అందరికీ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అరే బాబు ఫోన్ బాత్ అరే దాంట్లో కూడా ఎవరికైతే లక్ష రూపాయలు ఇచ్చినామో మేము అప్పుడు సోనియా గాంధీ గారికి చెప్పినాం, మేడం మీ ఫోటో పెట్టుకొని మేమందరం కూడా ఈ లక్ష రూపాయలు అమరవీరులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు అమరవీరులకు మేము ఇది చేస్తాము అది చేస్తామని, కానీ మేము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు ఈ నిర్ణయం తీసుకొని అందరికీ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. మీ అందరి ప్రోత్సాహం ఉండింది అప్పుడు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు సంకేతాలు ఢిల్లీకి పంపిస్తున్నాడు. మేమందరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ సస్పెండ్ అయిన తర్వాత పార్లమెంట్ లో మేము సోనియా గాంధీ గారితో కలిసి ఇదే చెప్పినాం, అమ్మా మాకు టికెట్లు అవసరం లేదు, మాకు కేవలం తెలంగాణ ఇవ్వండి. మీకు చాలా మంది చెప్తున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడుతున్నారో వీళ్ళొక తొట్టి గ్యాంగ్, వీరు ఏం సాధిస్తారు, తెలంగాణ సాధించగలరా అని చెప్పి చాలా మంది మా పైన నవ్వులు పరిష్కారాలు చేశారు. కానీ మా అందరికి ఒకటే అనిపించింది, ఎంత కొట్లాడితే మంచిగా ఉంటుంది, తెలంగాణ ప్రజల మనోభావాలు ఏదైతే ఉన్నాయో ఇది కేంద్రానికి తీసుకెళ్లే బాధ్యత మా పైన ఉంది, కొట్లాడదాం, ప్రజల వైపు ఉందాం అని చెప్పి మేము ఇప్పుడు కూడా పార్లమెంట్ లో కొట్లాడడం జరిగింది. చాలా మంది పార్లమెంట్ సభ్యులు అప్పుడు ఇదే చెప్తున్నారు, అరే హైదరాబాద్ సీమాంధ్ర ప్రాంత ప్రజలు దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళని తరిమి కొడతారని మీరు చెప్తున్నారు, ఏంటి సంగతి, ఇది సరైన పద్ధత అని చెప్పి చాలా మంది పార్లమెంట్ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యుల మాటలు విని మమ్మలను అడగడం జరిగింది. మేము వారికి శ్రీకృష్ణ కమిటీకి ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో దాంట్లో చాలా వివరంగా మేము పార్లమెంట్ సభ్యులము ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది.
దాంట్లో 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ ఉంది. ఇది కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధితో ఈ హైదరాబాద్ కట్టడం జరిగింది అప్పుడు నిజాం సర్కార్తో. ఈ రోజు కూడా ఏదైతే ఆ రోజులలో 5వ స్థానంలో ఉండిందో హైదరాబాద్, ఈ రోజు కూడా 5వ స్థానంలో ఉంది హైదరాబాద్. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ లో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మేము 50 లక్షల మంది ఉన్నామని. అది నేను శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ నుంచి తీసుకొచ్చి అది కేంద్రానికి చెప్పడం జరిగింది. లేకుంటే మీకు అందరూ తెలుసు, మనం ఇలాంటి ఫ్యాక్ట్స్ అక్కడ కేంద్రానికి ఇవ్వకపోతే మన హైదరాబాద్ తెలంగాణలో ఉండేది కాదు. అదొక యూనియన్ టెరిటరీ లేకుంటే సెపరేట్ రాష్ట్రం అయిపోయింది. మేము ఒత్తిడి తీసుకొచ్చాము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్. ఇదే సమస్య, ఇది తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో కేవలం 7 లక్షల మంది ఉన్నారు, అంటే 5% సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. మీరు దీన్ని విడదీసేది అవసరం లేదని చెప్పి మేము కేంద్రానికి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మళ్ళీ కూడా సోనియా గాంధీ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణ ఇస్తానని చెప్పి జనవరి 2013లో వారు ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కానీ మనం అందరం చూసినాము, కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే ఓ తెలంగాణ ద్రోహియో ఆయన తెలంగాణ వ్యతిరేకంగా చేస్తున్నాడు. 78 మందిని ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రజాప్రతినిధులను ఢిల్లీకి పంపించి సోనియా గాంధీ పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాకుండా అడ్డుకోవడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, అందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీస్ అందరు కూడా అనుకున్నారు, అరే ఏంటిది తెలంగాణ వస్తూ ఆగిపోయింది కదా, మనం ఏదో ఒక కార్యాచరణ చేయాలని చెప్పి మేమందరం కూడా ఆలోచించడం జరిగింది. అప్పుడు నేను, కేశవరావు గారు, జగన్నాథం గారు మేము ముగ్గురం అనుకున్నాం, మనం ఒక జలక్ ఇద్దాం, మనం ఒక స్టెప్ తీసుకుందాం. మనం రాజీనామా చేసి ఉద్యమంలో పోతే కేంద్రంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు ఇస్తున్నాడో ఆ విషయం అక్కడ తెలుస్తుంది. మనం ఈ విషయాన్ని మనం అక్కడ వాడుకొని తెలంగాణ గురించి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడంలో ఒక కీలక పాత్ర ఉంటుందని చెప్పి మేమందరము అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో వెళ్లడం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ గారికి ఒక ఉత్తరం రాశాను, అమ్మా మా నాన్నగారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మా రక్తంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సాధించుకున్న తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో వస్తామని చెప్పి నేను వారికి ఉత్తరం రాయడం జరిగింది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారు తారక రామారావు గారు, వారిద్దరు వచ్చి నాకు విశ్వాసం ఇప్పించినారు, మీరు తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత మీరే మాకు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో మీరు కలపాలని చెప్పి వారు నాకు విశ్వాసం ఇప్పించడం జరిగింది. కానీ నేను నమ్మలేదు. నాకు అనిపించింది కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, ఒక మాట తప్పుతాడు. చాలా మంది చెప్పినారు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఎవరైతే కేసీఆర్ తో ఇంతకు ముందు యూనియన్ కేబినెట్ లో ఉన్నారో ఇంకా వారితో పార్టీలో ఉన్నారో చాలా మంది వచ్చి నాకు చెప్పినారు, మీరు కాంగ్రెస్ పార్టీ విడదీసిపోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలో వారు రోజు ఒక మాట చెప్తుంటారు, మీరు వెళ్ళొద్దని చెప్పి నాకు చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ నాకు అప్పుడు అనిపించింది, అరే తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి ఆశిస్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో 3 పంటలు కావాలి, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావాలి. ఎక్కడ చూసినా గానీ సెక్రటేరియట్ లో తెలంగాణ ఉద్యోగస్తులు లేరు, మనకు తెలంగాణ సాధించుకుంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ అంశంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ గారు మాతో ఉన్నారు. మేమందరం వెళ్లి సోనియా గాంధీ గారికి చెప్పినాం, మేడం కేవలం 5 రోజులు ఉన్నాయి పార్లమెంట్ సమావేశాలు ముగించే ముందు, మీరు ఎలాగన్నా తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేయండి, లేకపోతే మీరు ఈసారి మాకు తెలంగాణ రాకుంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాదు. ఎందుకంటే ఈ 2014లో ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏం రిజల్ట్ వస్తుందో మాకు తెలియదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, తెలంగాణ వస్తుందా లేదా అని చెప్పి మేము సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లి మేమందరం కూడా చెప్పడం జరిగింది. అప్పుడు వారు అన్నారు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావాలంటే 273 పార్లమెంట్ సభ్యులు అవసరము, దేశవ్యాప్తంగా నేను అందరికి ఒక విప్ ఇస్తాను, ఆ విప్ ద్వారా అందరు కూడా పార్లమెంట్ లో వచ్చి తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి వారు విప్ ఇష్యూ చేయడం జరిగింది. కేసీఆర్ గారు కూడా చూశారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో కేవలం 2 ఉన్నారు పార్లమెంట్ సభ్యులు, వారితో డెఫినెట్లీ పార్లమెంట్ లో బిల్ అయితే పాస్ కాదు. మనం అందరం చూసినాము, విదర్భ సమస్య ఉంది, డార్జిలింగ్ సమస్య ఉంది, ఈ సమస్యల వలన చిన్న రాష్ట్రాలు రాలేదు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మాట ఇవ్వడం జరిగింది. 2004లో మా నాన్నగారు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక కీలకమైన పాత్ర వేశారు. మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఇస్తామని చెప్పి. మళ్ళీ వీళ్ళు ఇవ్వలేదు. సోనియా గాంధీ గారు 9వ డిసెంబర్ నాడు అనౌన్స్ చేసింది. కానీ సీమాంధ్ర ప్రజల ఒత్తిడి వలన మనకు తెలంగాణ రాలేదు. మీరు చూస్తున్నారు 69లో కూడా ఇందిరాగాంధీ తెలంగాణ ఇస్తామని చెప్పింది. కానీ అప్పుడు తెలంగాణ రాలేదు. 97లో కూడా వాజ్పేయి గారు తెలంగాణ ఇస్తామనుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం జరిగింది. అంటే సోనియా గాంధీ గారు ఇంత కీలకమైన సమయంలో ఈ 5 రోజులలో మాకు కూడా భయం కలిగింది. అరే వస్తుందా తెలంగాణ బిల్లు పెడతారా లేదా? ఎందుకంటే అద్వానీ గారు అన్నారు, అరే 5 రోజులలో పార్లమెంట్ సమావేశాలు ముగించే సమయం వచ్చింది. ఇంత కీలకమైన బిల్లు ఈ పార్లమెంట్ సెషన్ లో ఎందుకు పెట్టాలి? బాయ్కాట్ చేద్దాం పార్లమెంటు, మనము తెలంగాణ రాకుండా అడ్డుకుందామని చెప్పి అద్వానీ గారు కేసీఆర్ గారికి నా ముందు చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చూస్తున్నారు సోనియా గాంధీ గారు ఎంత కష్టపడి మనకు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా మా పార్లమెంట్ సభ్యులను పిలిచి మీరందరూ కూడా స్పీకర్ ని ప్రొటెక్ట్ చేయాలి. మనం చూసినాం ఇక్కడ ఎప్పుడైతే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు రిజెక్ట్ చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో, మళ్ళీ కేంద్రంలో కూడా తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు మనం చూసినాము రాజగోపాల్ ఏం చేసినాడు. పెప్పర్ స్ప్రే జల్లినాడు స్పీకర్ పైన, ఈ తెలంగాణ బిల్లు ఇంట్రడ్యూస్ చేయొద్దని చెప్పి. ఎందుకంటే 3-4 రోజులలో పార్లమెంట్ సమావేశాలు ముగిస్తాయి, తెలంగాణ బిల్లు ఇంట్రడ్యూస్ కాకుంటే తెలంగాణ రాదని చెప్పి చాలా ప్రయత్నాలు వీళ్ళు చేయడం జరిగింది. కానీ అజరుద్దీన్ పెట్టినారు, అక్కడ విజయశాంతిని పెట్టింది సోనియా గాంధీ. 50 మంది ఎంపీలను స్పీకర్ దగ్గర సరౌండ్ చేసి మన తెలంగాణ బిల్లు ఇంట్రడ్యూస్ చేసి అందరినీ కూడా తెలంగాణ వైపు ఓట్ చేసి మనకి ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది. కానీ సంతోషపడే సమయం లేదు అప్పుడు. ఎందుకంటే రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయినప్పుడే ఈ చట్టం వస్తుంది తెలంగాణ అంశం పైన. రాజ్యసభలో బిల్లు పెట్టినారు. రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు వెంకయ్య నాయుడు గారు ప్రధానమంత్రి దగ్గర వెళ్లి చెప్పినాడు, మీరు సీమాంధ్ర ప్రాంతానికి మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోతే మేము తెలంగాణ బిల్లు అడ్డుకుంటాము రాజ్యసభలో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారి దగ్గర కేవలం 130 ఓట్లున్నాయి. అవసరం ఉంది 138 ఓట్లు రాజ్యసభలో బిల్ పాస్ కావడానికి. అప్పుడు సోనియా గాంధీ గారు అందరు ఇండిపెండెంట్స్ కి ఫోన్ చేసి మీరు రాండి తొందరగా ఢిల్లీకి, తెలంగాణ బిల్లు ఇంపార్టెంట్ బిల్లు, మీరందరూ కూడా దానికి ఓట్ చేయాలని చెప్పి ఆమె ప్రత్యేకంగా అందరికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. తెలంగాణ బిల్లు రాజ్యసభలో పెట్టినప్పుడు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ అడగడం జరిగింది. మేమందరం వెళ్ళి అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి చెప్పినాం, అరే అసలు తెలంగాణ ప్రాంతమే 60 సంవత్సరాలు నష్టపోయింది, మీరు స్పెషల్ ప్యాకేజ్ సీమాంధ్రకి ఇస్తా అంటున్నారు. అసలు స్పెషల్ ప్యాకేజ్ రావాలి తెలంగాణ ప్రజలకు, మీరు అది ఇంక్లూడ్ చేయమని చెప్పి మేము కూడా అప్పుడు వారిపైన ఒత్తిడి తేవడం జరిగింది. ప్రధానమంత్రి గారు మీరు రెజల్యూషన్ చూస్తే రాజ్యసభలో స్పష్టంగా చెప్పినారు, ఏదైతే ఫైనాన్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ సీమాంధ్ర ప్రాంతానికి వస్తాయో అవే బెనిఫిట్స్ తెలంగాణ ప్రాంతానికి కూడా వస్తాయని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మన బిడ్డలందరూ కూడా ఆశిస్తున్నారో, మనకు ఫ్యాక్టరీలు రావాలి, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, మన దగ్గర పన్ను ఎక్కున్నది, దీన్ని సరైన ఉపయోగించుకుంటే తెలంగాణ ప్రాంతం సరిగా అభివృద్ధి అవుతుందని చెప్పి ఆ ఆలోచనతో మేమందరం ఉన్నాము. నాకు కూడా అనిపించింది తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత కేసీఆర్ గారు సోనియా గాంధీ గారితో కలవడం జరిగింది. తొందరగా విలీనం చేస్తాడు, మాట ఇచ్చినాడు, విలీనం చేస్తాడు అనుకున్నాను. కానీ వారు ఆ ఆలోచనలో లేరు. చాలా సార్లు ట్రై చేస్తాను, అరే బంగారు తెలంగాణ కావాలి, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటి తెలంగాణ కావాలనుకుంటే అందరు పార్టీలు కలిపినప్పుడు, ఎందుకంటే సిపిఐ కూడా దాంట్లో ఒక కీలకమైన పాత్ర వేస్తారు, వారికి 9 ఓట్లు ఉండింది పార్లమెంట్ లో, వాళ్ళు కూడా ఓటేసి రాజ్యసభలో 4 ఓట్లు ఉన్నాయి సిపిఐ, వారు అవి కూడా ఓట్లు వేసి తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. అందరు కూడా పొత్తుంటే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం ఉంటే బాగుంటుందని చెప్పి నేను ప్రయత్నం చేయడం జరిగింది.
కానీ కేసీఆర్ గారు ఆలోచన వేరేగా ఉండే. వారు తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. మేమన్నాం, అరే సార్ మీరు ఇంతకుముందు చెప్పినారు 2004లో సోనియా గాంధీ గారు గెలిచినప్పుడు వారు ప్రధానమంత్రి కావాలని అందరూ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు, లేదు నేను ప్రజల వైపు ఉంటాను, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నేను చూస్తానని చెప్పి వారు యూపీఎస్ చైర్పర్సన్ కావడం జరిగింది. 2009లో కూడా వారు ఇదే నిర్ణయం తీసుకున్నారు. పదవి అవసరం లేదు, నేను బయట ఉండి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పినారు నాకు, నేను కూడా సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం చేసి ప్రజల వైపు ఉన్నారో, సోనియా గాంధీ గారు సీమాంధ్ర ప్రాంతంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. వారు దేవత అని చెప్పి కేసీఆర్ గారే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలాసార్లు చెప్పినారు. మళ్ళీ ఎందుకు మాట మార్చినారో నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి పదవి ఇంపార్టెంటా? నువ్వు యూపీఏ చైర్పర్సన్ లాగా నేను కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అవుతాను, నవ తెలంగాణ ఎట్లా అవుతుందో చూస్తానని చెప్పి చెప్పినవాడు ఎందుకు ఆలోచన మర్చినాడో నాకు తెలియదు. అందు గురించి ఎప్పుడైతే కేంద్రం నుంచి ఒక సంకేతన వచ్చిందో, నువ్వు మాట ఇచ్చినావు అప్పుడు మళ్ళీ తిరిగి రా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పినప్పుడు మా నాన్నగారు ఇదే అడిగినారు, అరే అక్కడ ఉంటే మా కొడుకు గెలుస్తాడు కదా, మీరు ఇట్లా చెప్తే ఎట్లా అని చెప్పి అడిగినప్పుడు వారు ఒక్కటే మాట అన్నారు, కేంద్రం మేము ఆదేశిస్తున్నాం, నువ్వు రావాలి కాంగ్రెస్ పార్టీ. నాకు అనిపించింది అది నా బాధ్యత. అందు గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో నేను రావడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే మేము కాంగ్రెస్ పార్టీ విడిచిపోయినామో, ఒక కదిరికి వచ్చింది, తెలంగాణ సాధించుకున్నామో, బంగారు తెలంగాణ కావాలంటే కేవలం సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం చేసిందో అక్కడ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని, వారి ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ కావచ్చు అని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళా వెళ్లడం జరిగింది. మీరందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ మేనిఫెస్టో సరిగా చదవండి, కేసీఆర్ గారి మేనిఫెస్టో సరిగా చదవండి. కేసీఆర్ గారు ఊటొక్కొక్క మాట మాట్లాడింది. వారు విలీనం చేస్తా అన్నాడు, విలీనం చేయలేదు. ఇంతకుముందు ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ఉద్యమ పార్టీ, వారు అధికారంలో వచ్చేది అవసరం లేదు, మేము తెలంగాణ ఏ పార్టీ ఇచ్చినా కానీ దాంట్లో కలుపుతాం, విలీనం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట తప్పినాడు, సరే ఒక మాట తప్పినాడు పర్వాలేదు, కానీ దీంట్లో ఒక విషయం రాసినాడు, 25 డిస్ట్రిక్ట్లకు చేస్తా అన్నాడు. మొన్న మీరు అందరు చూసినారు, మహబూబ్ నగర్ పోయినప్పుడు వనపర్తిలో ఒక డిస్ట్రిక్ట్ అన్నాడు, మత్కల్లో ఒక డిస్ట్రిక్ట్ అన్నాడు, ఆలంపూర్లో ఒక డిస్ట్రిక్ట్ అన్నాడు. అంటే ఏ డిస్ట్రిక్ట్ కి పోయినా అక్కడ ఒక కొత్త డిస్ట్రిక్ట్ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో 50 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే 50,000 కోట్ల అవసరం మనకు. మన బడ్జెట్ ఎంతుంది? 50,000 కోట్ల బడ్జెట్. జీతాలు పోగా మనకు మిగిలేది కేవలం 25,000 కోట్ల. దాంట్లో ఎన్ని రుణమాఫీలు చేస్తాము, మనం పెన్షన్లు ఎన్ని ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ ₹1000 పెన్షన్ ఇస్తానది, డ్వాక్రా మహిళలకు ₹1,00,000 వాళ్ళ అకౌంట్ లో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఖర్చులు తీసిన తర్వాత రైతులకు మనం 8 గంటల కరెంట్ ఇవ్వాలనుకుంటే మనకు 5,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. మన దగ్గర ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది, మనకు ఈ కరెంట్ కొనుక్కునే సత్తా మన దగ్గర ఉంది. కానీ ఇలాంటి మంచి పరిపాలన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ. మీరందరు చూస్తున్నారు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు, అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ 1 సంవత్సరం తర్వాత విభేదాలు వచ్చి మళ్ళీ అక్కడ ఎలక్షన్ పెట్టడం జరిగింది. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా చెప్పినాను, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీరు ఇంత చిన్న సంస్థ సరిగా నడిపిస్తే ప్రజలందరూ కూడా అరే టీఆర్ఎస్ పార్టీ మంచిగా నడిపిస్తుందని అంటుంది, లేకుంటే మన టీఆర్ఎస్ పార్టీకి శక్తి లేదు నడిపించడానికి అని చెప్పి అదొక ఇంప్రెషన్ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరందరూ గమనించాలి, ఒక చిన్న సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంనే టీఆర్ఎస్ పార్టీ సరిగా నడపనప్పుడు నవ తెలంగాణని ఎట్లా నడిపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే విషయం ఇది. ఈ రోజు నిన్న మనం చూసినాము, కేసీఆర్ గారు బెల్లంపల్లి వచ్చినప్పుడు
అడిగినారు, మీరు మాకు 16 సీట్లు గెలిపించండి, మేము నవ తెలంగాణ చేస్తామన్నారు. కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, సరే 16 సీట్లు మీరు గెలవాలి, సోనియా గాంధీ గారు అక్కడనేమో త్యాగం చేసింది 25 సీట్లు, ఆమె ఇక్కడ కొట్లాడుతుంది. ప్రజలందరూ కూడా త్యాగం చేసిన వారి వైపు ఉంటారా, లేకుంటే ఇక్కడ సీట్లు ఎక్కువ కావాలి మాకు సత్తా కావాలని చెప్పిన వారి వైపు ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను వారికి చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాలి. సోనియా గాంధీ గారు అక్కడ త్యాగం చేసినారు. ఏ పార్టీ కూడా, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎలక్షన్లలో గెలవలేకపోతే ఏ నిర్ణయం తీసుకోరు. కానీ ఇక్కడ సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారంగానే ఆమె తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందు గురించి వచ్చే ఎలక్షన్లలో మన గుండా మల్లేశం గారు ఎవరైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశారో తెలంగాణ అంశం పైన, తెలంగాణ కావాలి, తెలంగాణ పిల్లలు ప్రాణ బలిదానాలు చేసుకున్నారు, మీరు ఒక్క పైస కూడా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వనన్నారు. వారు అదే చెప్పినారు, ఇది ప్రభుత్వ సొమ్ము, మీ సొంత సొమ్ము కాదు కిరణ్ కుమార్ రెడ్డి, మీరు ఇచ్చేది అవసరం లేదు, మేము డిమాండ్ చేసి తీసుకుంటాము, మేము డిమాండ్ చేసి తెలంగాణ సాధించుకుందామని చెప్పి గుండా మల్లేశం గారు కొట్లాడడం జరిగింది. ఈ 30 తారీఖు ఎలక్షన్లలో మనకు ఒక అవకాశం వచ్చింది. సోనియా గాంధీ గారిని అయితే మనం అందరం కలవలేము, కానీ వారు ఏదైతే త్యాగం చేస్తారో వారికి ఒక బహుమతి ఇవ్వచ్చు, మనం ఒక చిన్న కానుక ఇవ్వచ్చు. ఈసారి ఎలక్షన్లలో మన కంగి గొడవలి గుర్తుతో గుండా మల్లేశం గారికి అసెంబ్లీకి ఒక ఓటు వేయండి, అలాగే నాకు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చేతి గుర్తుకి ఓటేసి మీరు సోనియా గాంధీ గారి అభ్యర్థులను మీరందరూ గెలిపించాలని చెప్పి మీ అందరూ కోరుతూ ఇంకా కొన్ని విషయాలు ఏదైతే చెప్పినారో ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ గురించి, దేవాపూర్ మంచిర్యాల్ వరకు ఒక కొత్త రోడ్ కావాలన్నారు వయా మందమరి. ఇది ఆల్రెడీ ప్రపోజ్ వయా ఆ మద్దిబాడ, ఇది ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నదా? అచ్చా, ప్రపోజల్ ఉన్నది. ఇంకో విషయం చాలా సార్లు ఇక్కడ చాలా మంది రేజ్ చేస్తున్నారు, దేవాపూర్ ఫ్యాక్టరీలో లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. ఎవరైతే ఇక్కడ చదువుకొని బీటెక్ ఐటీఐ వీళ్ళందరూ పాస్ అయినారో మీరు వీళ్ళని తీసుకోవట్లేదని చెప్పి చాలా మంది ఇంతకుముందు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను అప్పుడు వారి ప్రెసిడెంట్ తో మాట్లాడాను ఢిల్లీలో, ఇక్కడ కూడా వాళ్ళ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ తో మాట్లాడాను. మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారో లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. ఎందుకు లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలంటే మీరు ఏదైతే సిమెంట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఇక్కడ లైమ్ స్టోన్ ఉన్నది మా తెలంగాణ ప్రాంతం. ఇక్కడ స్థానికుల లైమ్ స్టోన్ ఇక్కడ ప్రభుత్వ పేరు మీద ఉన్నప్పటికీ కూడా మా తెలంగాణ ప్రాంతానికి ఉన్న లైమ్ స్టోన్ ఇక్కడ ఇచ్చింది. ఇదొక ఏజెన్సీ ఏరియా. అంతేగాక ఇక్కడ ఏదైతే పొల్యూషన్ జరుగుతుందో ఇక్కడ దేవాపూర్ ప్రజలందరూ కూడా దీన్ని భరిస్తున్నారు. మీ బాధ్యత ఇది, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత. ఏ సంస్థ అయినా కానీ మేము కర్ణాటకలో పోయి ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ పోతేనే సింగిల్ విండోలో ఒక నోటీస్ ఇస్తారు వాళ్ళు. ఆ నోటీస్ లో ఏముంటుందంటే 90% వరకు కూడా ఎంప్లాయ్మెంట్ లోకల్ స్థానికులకి ఇవ్వాలని చెప్పి ఇతర రాష్ట్రాలలో కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండొద్దు? మేము దేవాపూర్ యాజమాన్యాన్ని కోరుతున్నాము, మీరు కేవలము ఏదైతే స్కిల్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నా గానీ లోకల్ ఎంప్లాయీస్ లేనప్పుడే మీరు బయట నుంచి తేవాలి. కానీ నేను చూసింది ఏంటంటే చాలా మంది లోకల్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు కేవలం లోకల్ ఎంప్లాయీస్ ని తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలని అంటున్నారు. ఇంకా వాటర్ ఫ్రమ్ గోదావరి నీళ్లు కావాలనుకున్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ లో ఆల్రెడీ శాంక్షన్ అయింది 20 కోట్లు. ఆ ప్రాజెక్ట్ తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే మన దేవాపూర్ నీళ్ల సమస్య కూడా దూరం అవుతుందని చెప్పి మీకు విశ్వాసం ఇప్పిస్తూ వచ్చే సమయంలో